ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగరుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. గొప్పవాడ నీకు వందనాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటలు విని నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుని కృప మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తోడయుండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 130వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. కనిపెట్టుగలిగే స్వభావం అనేది అనుభూతిలోనికి మనం వెళ్ళాలి. ఒక మనుషుడు మన ఇంటికి వస్తానని చెప్పినప్పుడు ఆ మనిషి రాక నిమిత్తం మనం కనిపెడతాం. ఒక మనుషుడు సహాయం చేస్తాను పలానా దినాన అని చెప్పినప్పుడు ఆ దినము కొరకు ఆ వ్యక్తి కొరకు మనం కనిపెడతాం. ఎగ్జామ్స్ రాసిన వారి రిజల్ట్ కొరకు కనిపెట్టినట్లుగా 10వ తారీఖు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా పనిచేసిన వారందరూ కూడా వారి యొక్క జీతం కొరకు కనిపెట్టినట్లుగా మనుషుడు భూలోకంలో రకరకాలైన వాటి గూర్చి కనిపెడుతూ ఉన్నాయి. ధనమును ఏ రీతిగా సమకూర్చుకోవాలి, మనుష్య బలాన్ని ఏ రీతిగా సమకూర్చుకోవాలి, అధికారపు బలమును ఏ రీతిగా సమకూర్చుకోవాలి, రకరకాలైన వాటి ద్వారా మనుషుడు కనిపెడుతూనే ఉన్నాయి. ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటాడు, నా ప్రాణం నీ కొరకు కనిపెడుతుంది, నా ప్రాణం నీ కృప కొరకు కనిపెడుతుంది, నా ప్రాణం నీ శక్తి కొరకు కనిపెడుతుంది, నా ప్రాణం నీ యొక్క మహిమ కొరకు కనిపెడుతుంది అని దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముని సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఆ వచ్చుచున్న రాబోతున్న కుమారుడైన క్రీస్తు ప్రభులు వారి కొరకు కనిపెట్టుకోగలిగే అనుభూతి స్వభావం అనేది నీలో ఉండాలి. లోకమును విడిచి, లోకేచ్ఛలను విడిచి, లోకపు సంబంధమైన ప్రతిక్రియను విడిచి పరిశుద్ధునిగా పవిత్రునిగా ఈ భూమి మీద నువ్వు నివసించి నువ్వు జీవించగలిగితే ఆయన కొరకు కనిపెట్టుకొనగలిగే స్వభావం అనేది నీలోనికి వస్తుంది. మరి ఆ స్వభావం కలిగి నీవు ఉన్నావా? ఆ స్వభావం కలిగి జీవిస్తున్నావా? ఆ స్వభావం కలిగి నువ్వు నడిపించబడుతున్నావా? ఆ స్వభావం ద్వారా నీవు ఆదరింపబడడానికి నీవు ఇష్టపడి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏదేదో రకరకాలైన వాటి కొరకు లోకంలో కనిపెడుతూ ఉన్నావు. నువ్వు బహుగా దీవించబడాలి, నీ బిడ్డలు వారి భవిష్యత్తు మార్చబడాలి, నీ కుటుంబ పరిస్థితి మార్చబడాలి, నీ వ్యాపార పరిస్థితి మార్చబడాలి అంటే దేవుని కొరకు కనిపెట్టు. ఆయన ఇవ్వబోయే బహుమానం, ఆయన జరిగించబోయే కార్యం కొరకు విశ్వాసంతో కనిపెట్టు. విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకో. దేవుడు నీకు సమృద్ధిగా దయచేస్తాడు. ఉదయకాల సమయాన దావీదు తన ప్రాణం ఆశతో కనిపెట్టినట్లుగా నీవు కూడా ఆశతో కనిపెట్టిన ఎడల దేవుని మహాకృప నిత్యము దేవుని నామము ద్వారా నీవు అనుభవించగలుగుతావు. మన పితరులు, మన భక్తులు ఎందరో వారు కనిపెట్టారు, ఆశతో కనిపెట్టారు. వారి ఆశ అనేది నిరాశగా మార్చబడలేదు. కనిపెట్టారు. వారు దేవుని నామం ద్వారా పొందుకున్నారు. ఈరోజు నీవు కూడా విశ్వాసంతో కనిపెట్టు. నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు ప్రభులు వారు సమృద్ధిగా నీకు దయచేస్తాడు. నిన్ను, నీ స్థితిని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులు పరిపూర్తిగా మార్చగలిగే సమర్థవంతుడు ఆయనే. ఆయన కృప నిత్యము నీకు, నీ కుటుంబానికి తోడయుండి నడిపించిన గాక. ప్రార్థన. దేవాది దేవా నీకు స్తోత్రాలు, రక్షకుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా కనిపెట్టుకొనగలిగే అనుభూతిలోనికి మేమందరము నడిపించబడదాముగా. తోడయుండండి. నీ సన్నిధి, నీ శక్తి, నీ మహిమ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉంచారు. మరలా నీ చిత్తమైతే, నీ రాకాలస్యమైతే మరొక మారు ప్రార్థించే కృప కలుగు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.